ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. రైట్. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు గువ్వల బాలరాజు గారు. సో రాజీనామా చేశారు. బీఆర్ఎస్లో రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అవుతున్నారు. అయితే ఒక చాలా రకరకాలుగా వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి, రకరకాలుగా వ్యాఖ్యలు వస్తున్నాయి. అదేంటంటే బీజేపీలో 2 టికెట్లు, ఒకటి బాలరాజు గారికి అండ్ బాలరాజు సతీమణి గారికి. సో 2 టికెట్స్ హామీ ఇచ్చారు, కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఆయన బీజేపీలోకి వెళ్తున్నారు అనేది. ఎస్ బాలరాజు గారు, మీకు 2 టికెట్స్, మీకు మీ సతీమణి గారికి ఇద్దరికి టికెట్లు బీజేపీ ఓకే అన్నది, అందుకే మీరు బీజేపీలో జాయిన్ అవుతున్నారు అనేది ఒక చర్చ సాగుతోంది. రాజేష్ గారు, ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 20కి 20 స్థానాలు గెలుపొందడం జరిగింది. ఆ రోజు నేను అనుకుంటే నా సతీమణిని మున్సిపల్ చైర్పర్సన్ చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది. అంటే ఆ రోజు విస్తృతంగా చర్చ జరిగింది. ఆ రోజే నా నియోజకవర్గ ప్రజలకు చెప్పడం జరిగింది, మున్సిపల్ చైర్పర్సనే కాదు, జిల్లా పరిషత్ చైర్మన్ పర్సన్ చేయను, నాకు ఎమ్మెల్యే చేసే ఇంట్రెస్ట్ నాకు లేదు, మా సతీమణికి అసలే రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉండదు, నేను రావడమే ఆమెకి ఇష్టం లేకున్నది. కానీ నాకు పేద ప్రజల పట్ల ఉన్నటువంటి బాధ్యత, గౌరవాన్ని బట్టి ప్రజాసేవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక చట్టసభలో ఉంటేనే గొప్పగా చేయొచ్చు అని చెప్పినందుకు వారి ఆశయాలు నెరవేర్చే పనిలో గువ్వల బాలరాజు గారు ఉన్నారు, నా భర్త ఉన్నాడు. కాబట్టి ప్రోత్సహిస్తా అని నన్ను ప్రోత్సహించడం కోసం నా వెన్నంటూ ఉంటూ, నా ప్రజల మధ్యలో ఉంటూ, నా ప్రజలకు సహకారాన్ని అందిస్తూ, అదేవిధంగా ఆమె ఒక ఎన్జిఓను స్థాపించి క్షేత్రస్థాయిలో, అదెందుకు బంజారా తండాలకు కానీ, అదేవిధంగా దళిత వాడలకు కానీ, మరీ ముఖ్యంగా నల్లమల్ల ఒక టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, చాలా డీప్ ఫారెస్ట్లో చెంచుపెంటలు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి విమెన్ ఎంపవర్మెంట్ కోసం కూడా తాను పనిచేస్తే రకరకాల విమర్శలు, అప్పుడు ఒక పనికిరాని వెధవ, అప్పుడేమో వైడూర్యాలు ఉన్నాయి, అందుకనే అమల గారు మళ్ళీ గువ్వల అమల అక్కడ వెళ్తుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అక్కడ పేద చెంచులకు సహాయం చేయడానికి వెళ్తే, ఇప్పుడేమో నేను బీజేపీలో చేరుతున్నా, బీజేపీలో అయితే 2 టికెట్లు వస్తాయి, భార్యకు అదేవిధంగా భర్తకు 2 కూడా కమిట్ అయ్యిండ్రంట, అందుకే వెళ్తున్నారంట. నిజంగా వారికి అంటే మీ శ్రీమతి గారికి నిజంగా అసలు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. ఎందుకంటే మీతో చాలా సందర్భాల్లో ఎలక్షన్స్లో క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశారు. నిన్న మొన్న చాలా విపరీతంగా ఒక వీడియో కూడా జరుగుతుంది. మనం ఈ జెండా వదిలేస్తామా, ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా ఈ జెండా వదలమంటూ గులాబీ జెండాను ఉద్దేశించి మాట్లాడడం, అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వారు కూడా రాజకీయాల్లోకి వస్తారు, అందుకే వెళ్ళారు. సో అక్కడ ఆల్రెడీ ఒక కమిట్మెంట్ ఇచ్చేశారు అనేది జరుగుతున్నటువంటి చర్చ. అంటే వారికి ఇంట్రెస్ట్ లేదా, మీ సతీమణి గారికి ఇంట్రెస్ట్ లేదా రాజకీయాలకు నేరుగా రావడం? 100కు 1000% నా సతీమణికి రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు. 100కు 1,00,000% నాకున్న ఆశయాన్ని బట్టి నా భర్త చట్టసభల్లో ఉండాలనే కోరిక అయితే చాలా ప్రగాఢంగా ఉంది తనకు. కానీ ఇప్పుడైతే నా విషయంలో కూడా నేను నా సతీమణి చర్చించుకుంటున్నది, మనము చట్టసభల్లో ఉంటే పవర్ఫుల్ ఉండాలి, లేకుంటే పవర్ఫుల్ గొంతుకగా ప్రజల వాయిస్ను వినిపించే విధంగా ముందుకు పోవాలని నిర్ధారించుకున్నాం. కాబట్టి నేను నా సతీమణిని రాజకీయాల్లోకి తీసుకురావడం లేదు. ఎవరు కూడా దీనిపైన ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మాకు అంత ఇంట్రెస్ట్ అంతకంటే కూడా లేదు అని మీ బిగ్ టీవీ ద్వారా నేను స్పష్టం చేస్తా ఉన్నా. దయచేసి మీకున్నటువంటి సోర్సెస్ ద్వారా, మీరు సోషల్ మీడియాలో, మరి ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్ళల్లో మీరు చాలామంది గొప్ప నెట్వర్క్ ఉంది, సాధ్యమైనంత మేరకు ఈ సందేశాన్ని పంపే ప్రయత్నం చేయండి రాజేష్ గారు. ఎందుకంటే నా సతీమణి కారణం వస్తుంది అని కాదు, ఎక్కడ వస్తుందో అనే భయంతోన వాడకూడని భాషలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు, ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. మహిళ అనేది కూడా చూడకుండా, ఒక చెల్లియో తల్లియో అని భావించకుండా ఇష్టానుసారమైనటువంటి భాషలో మరి ముఖ్యంగా ఎవరు మాట్లాడుతున్నారో, కానీ నేను కొంత చేంజ్ నాలో తీసుకొచ్చుకోవాలనే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. నిజంగా గతంలో ఉన్న బాలరాజు అయితే ఇప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతుంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా మాట్లాడుతుంటే, అవసరం అనుకుంటే ప్రత్యక్షంగా వెళ్ళి పళ్ళు ఇరగొట్టేటువంటి వాడిని. మహిళలను మాట్లాడడం ఏంది, ఏ నోటికి వచ్చినటువంటి భాషలో కామెంట్స్ పెట్టడం ఏంది, ఇష్టానుసారంగా ఈ రకంగా మాట్లాడడం వల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తున్నామో. బాలరాజు గారు, ఒకవేళ నిజంగా మహిళలు రాజకీయాల్లోకి వస్తారంటే వెల్కమ్ చేయాలని ప్రోత్సహించే విధంగానే కామెంట్స్ కూడా ఉండాలి. ఇన్ కేసు ఒకవేళ నిజంగా వారు వస్తే కనుక వారిని ప్రోత్సహించే రకంగా ఉండాలి. కానీ మీరు అన్నట్టుగా ఇట్లా హర్ట్ చేసే రకంగా మాట్లాడడం అనేది ఎవరికైనా బాధాకరమే. అందుకే అంటున్నా నేను, సరే నాకైతే ఇష్టం లేదు, నా సతీమణికి అంతకంటే ఇష్టం లేదు, కానీ మనస్ఫూర్తిగా కోరుకునేది, ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసిన మహిళల హక్కుల కోసం, మహిళా బిల్లు కోసం.
ఆ మహనీయుడు కంటున్న కళలు నెరవేరాలంటే యువతి యువతులు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాల్సిందే. అంతేందుకు బీజేపీ గవర్నమెంట్ మహిళా బిల్లును కూడా పాస్ చేసింది. రేపు ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్లలో సీట్లు కూడా పెరిగేటువంటి మహిళల కోసం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నాకంటే లేదు ఎందుకు ఇష్టం అంటే నేను యువకుడిని, ఇంకా నేనే 15, 20, 30 సంవత్సరాలు రాజకీయాలు చేయడానికి ఆస్కారం ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, నా సతీమణికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను పుష్ చేసే ప్రయత్నం ఎక్కువగా చేయను. కానీ నా సోదరిమణులకు ఎవరికైనా రాజకీయాల్లో రాణించాలనే కాంక్ష ఉంటే మాత్రం నా శక్తి మేరకు వారిని ప్రోత్సహించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో తన సతీమణి గువ్వల అమలకి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల పట్ల ఆసక్తి అంటే రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఇంట్రెస్ట్ లేదు. తను చట్టసభల్లో ఉంటే, తను లీడర్గా ఉంటే తన వెంబడి నడవడమే తన సతీమణికి ఇష్టం. కానీ అనవసరంగా ఈ రకంగా సోషల్ మీడియాలో తన సతీమణిని తనను బదనాం చేయొద్దు అంటే చాలా తీవ్రంగానే స్ట్రాంగ్గా హెచ్చరిస్తున్నారు గువ్వల బాలరాజ్.